ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు, మేమేమి అప్పులు చేయలేదు, కేవలం 6 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశాము, మిగతా అన్ని మీరు అబద్దాలు మాట్లాడుతున్నారు అని చెప్తా ఉన్నారు. బడ్జెటేతర బకాయిలు ఎవరొచ్చి చెల్లిస్తారు? దాదాపు 1,40,000 కోట్ల పైన బడ్జెటేతర అప్పులు చేశారు అధ్యక్ష. నేను ఎక్కువ విషయాలకు పోను అధ్యక్ష, కొన్ని క్లుప్తంగా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక శాఖకి 19,549 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు అధ్యక్ష. నీటిపారుదలకి 19,324 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 14,613 కోట్లు, పరిశ్రమలకి 11,859 కోట్లు, గృహ నిర్మాణానికి 7,802 కోట్లు, మున్సిపల్ కి 7,729 కోట్లు, పెట్టుబడులకి 7,610 కోట్లు, వైద్య ఆరోగ్యానికి 6,486 కోట్లు, విద్యాశాఖకి 4,526 కోట్లు, ఉద్యోగులకు బకాయిలు అయితే చెప్పనక్కర్లేదు అధ్యక్ష. 20,000 కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకొస్తున్నారు అధ్యక్ష. మీరు దానికి టైం ఇస్తే నేను విడిగా మాట్లాడతాను అధ్యక్ష.